అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారిని ఈ నేమ్ గల స్త్రీ దారుణంగా నమ్మించి మోసం చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో మిమ్మల్ని ఎలా నమ్మించి మోసం చేస్తుంది? మీ మంచి కోరుతున్న మనిషిలా మీతో నటిస్తూ మీ నుంచి అన్ని లాభాలను పొంది మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆ మహిళ ఎవరు? ఆమె పేరేంటి? ఆ లేడీని ఎలా గుర్తించాలి, ఎలా దూరం పెట్టాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మేషరాశి వారికి అన్ని రంగాల్లో మంచి ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు బాగా లాభాలు తెచ్చిపెడతాయి. మీకు ఎదురైన సమస్యలకు మీ అంతటా మీరే పరిష్కారాన్ని కనుక్కుంటారు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మరియు కొత్త పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక సలహాదారుని సలహా మేరకు తీసుకోవాలి. లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ అందరికీ మంచి చేయాలనే ఆలోచనలతో ఉంటారు. ఎదుటి వారికి మంచి చేయడమే తప్ప చెడు చేయాలనే ఆలోచన కలలో కూడా రానివ్వరు. ఎదుటివారు ఏదైనా సహాయం అడిగితే వీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా వారికి హెల్ప్ చేస్తారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తారు. ఎదుటి వారికి ఎప్పుడూ మంచి జరగాలి అని కోరుకుంటారు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహించరు. వారికి తోచినంతలో సాయం చేస్తారు. మేషరాశి వారికి జాలి, దయ, కరుణ, అమాయకత్వం చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీరు ఇలాంటి మనస్తత్వం కారణంగా కోరి సమస్యలను తెచ్చుకుని ఇబ్బంది పడుతుంటారు. మేషరాశి వారు మీకు ఆనందాన్ని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇష్టపడొచ్చు. ఈ నెలలో మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఇలా చేయడం మీరు విజయవంతమైతే మీరు కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు. ఇతరుల సహాయంతో మీ అసంపూర్ణమైన పని కూడా పూర్తవుతుంది. మీరు చాలా కాలంగా కొత్త పనిని ప్రారంభించాలని లేదా ప్రాజెక్టులో పాల్గొనాలని ప్రయత్నిస్తుంటే మీ కోరిక నెరవేరుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు వారి పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీ వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే మీ బంధువుల అభిప్రాయాలను గౌరవించాలి. మేషరాశి వారికి ఎంతటి కష్టం వచ్చినా, బాధ కలిగినా షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒంటరిగా భరించడానికి చూస్తారు. మేషరాశి వారు ఎక్కువగా ఎవరి మీద అయితే నమ్మకాన్ని పెంచుకుంటారో వారే మోసం చేస్తారు. మీ నుంచి లాభం పొందిన వారి దగ్గర మిమ్మల్ని తక్కువ చేసే మాట్లాడతారు. ఒక్కో సమయంలో మీకు ఇవన్నీ తెలిసినా కూడా మీరు వారిని ఏమీ అనకుండా ఎవరి పాపన వారే పోతారో అన్నట్టుగా ఉంటారు. వీరు ఎదుటి వారి వల్ల బాధపడినా కూడా వారిని క్వశ్చన్ చేయరు, మౌనంగా భరిస్తారు. మేషరాశి వారు ఎవరినైతే నమ్మి వారిపై ప్రాణం పెట్టుకుని నమ్మి వాళ్ల కోసం త్యాగాలు చేసి వారిని నమ్ముతారో వారే మోసం చేస్తారు. విలువ లేకుండా చూస్తారు. అందరూ ఎందుకు నాతో ఇలా ఉంటున్నారో అని మీలో మీరే బాధపడతారు, కానీ ఎవరిని ఏమీ అనరు. మీ జ్యోతిష్యం ప్రకారం మీరు శారీరకంగా, మానసికంగా కష్టపడాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఫలితాల కోసం కూడా పెద్దగా కష్టపడాల్సి ఉంటుంది. మీ జాతక ప్రభావం ఆ విధంగా ఉంది. మేషరాశి వారు ఉద్యోగం చేసే ప్లేస్లో కూడా చాలా ఒత్తిడిని పడాల్సి ఉంటుంది. మీరు చాలా అవమానాలను ఎదుర్కొంటారు. మీ నుంచి లాభం పొంది మిమ్మల్ని మోసగించడానికి మరియు మీ పతనానికి పథకాలు వేస్తారు. జ్యోతిష్యం ప్రకారం మేషరాశి వారికి కుజుడు అధిపతి. ఈ గ్రహం ప్రభావం వల్ల వీరు చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మేషరాశి వారికి అందంగా, ఆకర్షణీయంగా, కళాత్మకంగా ఉండడమే కాకుండా ఎదుటి వాళ్ళ దృష్టిని వీళ్ల వైపు తిప్పుకుంటారు. మేషరాశి వారికి ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో మీరు ఆస్తి, బంగారం, స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మేషరాశి వారు జీవిత భాగస్వామితో హ్యాపీగా జీవితం గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారిని ఇబ్బంది పెట్టి మోసం చేసి మీ నుంచి లాక్కొని మిమ్మల్ని మోసం చేసి తీసుకున్న ప్రతిదీ వాళ్ళు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన రోజులు వచ్చాయి. మీకు గోల్డెన్ డేస్ వస్తాయి. మీరు మీ లైఫ్ని గడుపుతారు. మేషరాశి వారు గురుడి ప్రభావం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలను పొందే సూచనలున్నాయి. మీ మనసులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు వస్తాయి. మీరు మానసికంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాహువు, కేతువుల ప్రభావం వల్ల మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నప్పటికీ మెల్లమెల్లగా కుదుట పడుతుంది. మేషరాశి వారిపై శనీశ్వరుడి మంచి దృష్టి ఉంటుంది.
శనీశ్వరుడు వల్ల వీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. వీళ్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆలోచనలు అన్నీ కలిసి వస్తాయి. శనీశ్వరుడి చల్లని చూపు వల్ల వీరు స్టార్ట్ చేసిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గతంలో స్టార్ట్ చేసి కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయిన పనులు కూడా ఈ టైంలో కంప్లీట్ అవుతాయి. మీరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారు. మేషరాశి వారు ఉద్యోగం చేసే ప్లేస్లో కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ప్రశంసలు అందుకుంటారు. శాలరీ పెరిగే అవకాశాలున్నాయి. అలాగే మీరు నచ్చిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ కూడా తీసుకుంటారు. మేషరాశి వారికి జాతకం ప్రకారం అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి. కానీ ఆ ఒక్క మహిళ లైఫ్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మహిళతో ఎంత దూరంగా వీలైతే అంత తొందరగా కనిపెట్టి దూరం పెట్టడం వల్ల మీ లైఫ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటుంది. మేషరాశి వారు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే నేమ్ ఉన్న వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నామం గల వారు మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి, మిమ్మల్ని ఎలా పతనం చేయాలి అని చూస్తూ ఉంటారు. మీరు అలాంటి వారి ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. దేవాలయాలను సందర్శించడం ప్రశాంతతను ఇస్తుంది. ఈ వీడియో ద్వారా ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలు, ఆ మహిళను ఎలా తెలుసుకోవాలి, ఎలా దూరం పెట్టాలి తదితర విషయాలన్నీ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.